అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. ఈరోజు వీడియో వచ్చి బ్యాంకాక్లో మేము ఏ హోటల్లో అయితే ఉన్నామో స్టే చేసామో ఆ హోటల్ ఫుల్ టూర్ వీడియో అండి. చాలామంది బ్యాంకాక్ సిటీ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు ఏ హోటల్లో ఉంటున్నారు, మేము కూడా బ్యాంకాక్ ప్లాన్ చేసుకుంటున్నాం, సో మాకు యూస్ఫుల్ అవుతుంది అని అన్నారండి. సో ఈరోజు అయితే మేము ఏ హోటల్లో అయితే ఉంటున్నామో ఆ హోటల్ నేమ్, ఆ హోటల్ ప్రైజింగ్, ఏ ఏరియాలో ఉన్నది, సో దాని ఫెసిలిటీస్ ఏంటి, సో కంప్లీట్గా డీటెయిల్డ్గా అయితే ఇవ్వబోతున్నామండి. సో అలాగే దాని హోటల్ నేమ్ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము, ఒకసారి చెక్ చేయండి. వీడియోలోకి వెళ్ళక ముందు ఇప్పుడే ఒక లైక్ చేయండి, అలాగే వీడియో ఫుల్గా లాస్ట్ వరకు చూసి మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే కింద కమెంట్స్లో యూస్ఫుల్ అని టైప్ చేయండి. ఏదైతే మీరు బ్యాక్గ్రౌండ్లో ఈ క్లిప్స్ అయితే చూస్తున్నారో, మేము బ్యాంకాక్లో మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ బ్యాంకాక్ అయితే విజిట్ చేయడం జరిగిందండి. సో బ్యూటిఫుల్ ప్లేసెస్ అండ్ బ్యూటిఫుల్ మెమరీస్ అయితే మేము చాలా క్యాప్చర్ చేసాము, బ్యూటిఫుల్ వీడియోస్ కూడా. సో మీరు ఆ వీడియోస్ కానీ చూడకపోతే చూడండి, అలాగే బ్యాంకాక్ సిరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేము ఉండేది 3rd ఫ్లోర్ అండి. సో చూడండి వ్యూ అంతా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో అసలు. సో మా రూమ్ నెంబర్ వచ్చి 3002 అండి. చాలా మంది అడుగుతున్నారు మేము టూర్స్ వెళ్ళి వచ్చిన తర్వాత మీరు ఏ రూమ్లో ఉన్నారని, అందుకు పర్టికులర్గా రూమ్ నెంబర్ చెప్తున్నాను. సో దిస్ ఇస్ హౌ వి ఎంటర్. ఇది ఎంట్రన్స్. వెల్కమ్. మేము తీసుకునేది 2 బెడ్రూమ్ సర్వీస్ అపార్ట్మెంట్ అండి. సో దీన్ని హోమ్ స్టే అని కూడా అనొచ్చు. సో అందుకే మేము 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్లో మాకు ఒక లివింగ్ రూమ్, అలాగే 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, అలాగే కిచెన్ కూడా. సో ఇది వచ్చి లివింగ్ ఏరియా అండి. చక్కగా కూర్చొని రిలాక్స్ అవ్వడానికి ఒక సోఫా సెట్, అలాగే చైర్స్, ఒక టీ పాయ్, అలాగే ఎదురుగుండా కూర్చొని చూడడానికి టీవీ. ఓకే అండి. సో అలాగే ఇక్కడ నుంచి ఒక వ్యూ అయితే ఉన్నదండి, బాల్కనీ వ్యూ. కానీ పెద్ద అదిరిపోయే వ్యూ ఏం కాదు, కానీ కొంచెం ఫ్రెష్ ఎయిర్ కోసం అని చెప్పి యూ క్యాన్ గో అండ్ ఎంజాయ్. అంటే పక్కన ఇంకో అపార్ట్మెంట్ ఉందండి, అంటే నైస్ లొకేషన్. సో మేమైతే పెద్ద బయట ఏమి ఉండలేదు. మన ఫ్యామిలీ సైజ్ బట్టి 2 బెడ్రూమా సింగిల్ బెడ్రూమా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారండి. మేమైతే 3 అడల్ట్స్ 2 కిడ్స్. సో 3 అడల్ట్స్ 2 కిడ్స్ ఉండడం వల్ల మాకు సింగిల్ బెడ్రూమ్ అయితే వాళ్ళు ఒప్పుకోలేదు. సో ఈవెన్ పటాయాలో కూడా అదే ఫేస్ చేసాము. కాబట్టి 3 అడల్ట్స్ ఉంటే మాత్రం అది కంపల్సరీగా 2 ఫ్యామిలీస్ లెక్క. కాబట్టి 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ అయితే వాళ్ళు ఆప్ట్ చేస్తారండి, అదే చెప్తారు. కాబట్టి అందుకోసమనే 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ తీసుకున్నాము. మేమైతే సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో మేమైతే అడ్జస్ట్ కాగలం, కానీ మన ఇండియాలోగా ఇక్కడ అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరండి. అలాగే 10 ఇయర్స్ దాటితే పిల్లలు వాళ్ళని కూడా అడల్ట్ కింద ట్రీట్ చేస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ ఫ్యామిలీ సైజ్ బట్టి సింగిల్ బెడ్రూమా లేకపోతే డబల్ బెడ్రూమా అని మీరు డిసైడ్ చేసుకోవాలి. మేమైతే డబల్ బెడ్రూమ్ తీసుకోవడం జరిగింది. సో అలాగే చెక్-ఇన్ టైమ్స్ ఒకటి చాలా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చెక్-ఇన్ టైమ్స్ వచ్చేసి 1 o'clock అండి, 1 PM. అలాగే చెక్అవుట్ టైం కూడా 1 PM అండి. సో అంతకు ముందు వస్తే మాత్రం పొరపాటును కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో ఎర్లీ చెక్-ఇన్ ఫీజు తీసుకుంటారు. లేదు ఇంకా ఎర్లీగా మీరు 7 గంటలకి అలాగే మీరు చెక్-ఇన్ అవ్వాలి అనుకుంటే 1 day అడ్వాన్స్ మీరు బుక్ చేసుకోవాలి. మేమైతే ఈ హోటల్ని 1 day అడ్వాన్స్ అలాగే బుక్ చేసుకున్నాం, ఎందుకంటే మా ఫ్లైట్ 4 o'clock వచ్చింది. మేము 6-7 కల్లా హోటల్కి రీచ్ అయ్యాం. కాబట్టి 1 day అడ్వాన్స్ బుక్ చేసుకొని మేము హోటల్ని అయితే తీసుకోవడం జరిగింది. హాల్కి అటాచ్ అయ్యే కిచెన్ అండి ఇది. సో కిచెన్ కూడా చాలా ఫర్నిష్డ్ అనే చెప్పాలి. సో 4 స్టవ్ బర్నర్ అండి, 4 బర్నర్ స్టవ్, అలాగే ఎలక్ట్రిక్, అలాగే డిష్ వాషర్. సో దాంతో పాటు యుటెన్సిల్స్ కూడా ఇచ్చారండి. సో ప్లేట్స్, గ్లాసెస్, ఫ్రైయింగ్ పాన్, బౌల్స్ అన్ని ఉన్నాయి, కెటిల్ సో ఇచ్చారు. అలాగే ఫ్రిడ్జ్, దాంతో పాటు అవెన్ కూడా. ఫ్రిడ్జ్ అన్ని ఖాళీ చేసేసామండి, ముందని ఫుల్ లోడ్ చేసాము.
సో యుటెన్సిల్స్ వచ్చేసి అన్నీ లేకపోతే అడగండి, మేము కొన్ని లేకపోతే అడిగాము. ఎక్స్ట్రా బౌల్ అడిగామండి, రైస్ కుక్ చేసుకోవడానికి సరిపోలేదు అని అంటే వాళ్ళు ఇచ్చారు అనమాట. మేమైతే ఈ హోటల్లో 3 days ఉన్నామండి. కంప్లీట్ గా 3 days మేము ఇక్కడ కుక్ చేసుకుని హోమ్ ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. అన్ని ఇండియా నుంచి ప్యాక్ చేసుకొని తెచ్చుకున్నాము, కుకింగ్ అవసరమైన ప్రతిదీ. సో పిన్ టు ప్లేన్ ఏమేమి అవసరమో అవి తెచ్చుకున్నామండి. దాని మీద ఒక సెపరేట్ వీడియో చేసాం. అలాగే ఏం కుక్ చేసుకున్నామో దీని ప్రీవియస్ వీడియోస్ లో ఉంటది, ఎవ్రీ నైట్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా. సో చక్కగా మేము ఈ కిచెన్ లో అయితే చక్కగా హోమ్ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఇండియన్ ఫుడ్ దేశీ స్టైల్లో ఎంజాయ్ చేసాం ఫుడ్. సో తర్వాత ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. భలే ఉంది కదా. సో ఇది ఒక వ్యూ, బట్ ఓపెన్ చేయలేదు ఎప్పుడు. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ప్లస్ బాత్ టబ్ అండి, బాత్ టబ్ ఇచ్చారు. చక్కగా నీట్గా క్లీన్గా ఉన్నాయి. హాట్ వాటర్ ఇబ్బంది ఏం లేదు. హెయిర్ డ్రైయర్ ఇచ్చారు. అలాగే క్లోజెట్ అంటారు ఇది. సో మీరు బట్టలు పెట్టుకోవడానికి అవి పెట్టుకోవడానికి వీటికైతే అసలు కొదువు లేదండి అసలు. సో ఇక్కడ నుంచి చిన్న వ్యూ, అంటే ఫ్రెష్ ఎయిర్ రావడానికి అది వ్యూ. సో ఇంకోటి ఏంటంటే ఎయిర్ కండిషన్ అండి. చూడండి, ఏ రూమ్కి ఆ రూమ్కి, లివింగ్ రూమ్కి ఎయిర్ కండిషన్ ఉంది. సో ఇవి కూడా బేసిక్ ఏ కావాలో వర్క్ చేసుకోవడానికి వర్క్ టేబుల్ నీట్గా. చూడండి, హాల్లో కూడా మీకు చూపిస్తాను. వీడియో కట్ చేయట్లేదు ఎందుకంటే మీకు చక్కగా వ్యూ వస్తుందని. ఇక్కడ కూడా హాల్లో కూడా ఎయిర్ కండిషన్ ఉంది, చాలా బాగా పనిచేస్తుంది, వర్క్ అవుతుంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇక్కడ హాల్లో నుంచి ఉన్నది. ఆ బెడ్రూమ్లో రండి, ఇంకో బెడ్రూమ్ అండి ఇది. నెక్స్ట్ ఇంకో సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది కూడా ఒక వ్యూ పాయింటే, కానీ ఏసీ కంప్రెసర్ ఉంది. సో ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అసలు. బెడ్రూమ్స్ మాత్రం వచ్చి ఇంకా రిలాక్స్ అయిపోవాలన్నట్టు ఉంటుంది అనమాట. సో ఇది కూడా, దీనికి కూడా ఎయిర్ కండిషన్ అండి. సేమ్ కబోర్డ్స్, వర్కింగ్ టేబుల్ అన్ని ఉన్నాయి. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అండి. బట్ ఇది పెద్దదండి బాత్రూమ్. దానికి బాత్ టబ్ ఇచ్చారు కదా, దీనికేమో సెపరేషన్ ఇచ్చారు. వాష్ బేసిన్ లో కూడా హాట్ వాటర్ వస్తుందండి చక్కగా. సో ఇందాక 2 doors అన్నాం కదా, ఇది తీస్తే మళ్ళీ హాల్లోకి వెళ్ళిపోతుంది. పద చూద్దాం. ఇది మళ్ళీ హాల్లోకి వచ్చాము. సో ఆ వాష్రూమ్ కల్లా 2 doors ఇచ్చారనమాట, ఎంట్రీ అండ్ ఎగ్జిట్. సో ఇదండి, మేము 4 days and 3 nights కంప్లీట్ గా బ్యాంకాక్ లో ఉన్నన్ని రోజులు ఇక్కడైతే ఫుల్ గా ఎంజాయ్ చేసాము. మీరు మేము ఉన్న అపార్ట్మెంట్లోనే ఉండాలి, మాలాగే కుక్ చేసుకోవాలి అని అనుకుంటే, సో మేము ఇండియా నుంచి వచ్చినప్పుడు అన్నీ ప్యాక్ చేసుకొని తీసుకొచ్చామని చెప్పాం కదండి. సో హౌ టు ప్యాక్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ అని ఒక వీడియో అయితే చేసాము. మీరు ఒకవేళ చూడకపోతే ఆ వీడియో చూడండి. అండ్ ఇన్ ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే మేము ఏం కుక్ చేసుకున్నాం, ఎలా కుక్ చేసుకున్నాం, సో ఏమేమి ప్యాక్ చేసుకుని ఇండియా నుంచి తెచ్చుకున్నామో అవన్నీ డీటెయిల్డ్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలా కుక్ చేసుకుందాం అన్న థాట్ ఉంటే మాత్రం డిష్ వాషర్ తెచ్చుకోవాలండి. సో వాళ్ళు డిష్ వాషర్ ప్రొవైడ్ చేయట్లేదు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. లేదు అని అంటే దగ్గరలో ఉన్న 7-Eleven ఉన్న లేదా గ్రాబ్లో, మీరు గ్రాబ్ మార్ట్లో మీరు ఆర్డర్ చేసుకొని డిష్ వాషర్ తెచ్చుకోవచ్చు. సింపుల్ ఏంటంటే ఇండియా నుంచి శాచెట్స్ రూపంలో తెచ్చుకుంటే అది మీకు ఈజీగా ఉంటుంది. అలాగే హోటల్లో రెగ్యులర్గా టవల్స్ అయితే చేంజ్ చేస్తున్నారండి, సో అది ప్రాబ్లం ఏం లేదు. అలాగే వాటర్ బాటిల్స్ అండి, రోజుకి 4 ఇస్తున్నారు, కానీ అవి సరిపోకపోతే పక్కనే 7-Eleven ఉంటుంది, లేదా గ్రాబ్ మార్ట్లోంచి మీరు వాటర్ క్యాన్స్ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే వైఫై రీజనబుల్ అండి, బాగానే ఉన్నది. అండ్ చక్కగా టీవీ, యూట్యూబ్ కనెక్ట్ చేసుకొని మీరు చక్కగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ఆ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయండి. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్దామండి, అది 8th floorలో ఉంది. రండి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి 8 floors అపార్ట్మెంట్ అండి. మేము 3rd floorలో ఉన్నామని చెప్పాం కదా. 8th floorలో అంటే రూఫ్ టాప్లో స్విమ్మింగ్ పూల్ ఉందండి. అంటే మా ఇన్ఫినిటీ పూల్ అని మనం చెప్పలేం, కానీ రీజనబుల్గా చక్కగా నీట్గా క్లీన్గా స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. సో మేము 3 daysలో వచ్చిన రోజు స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేసాం, అలాగే లాస్ట్ డే కూడా స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేసాము. సో స్విమ్మింగ్ పూల్ అనేది కిడ్స్కి చాలా అవసరం కదండి. సో మా పిల్లల గురించి ఆలోచించే
ఎక్కువ స్విమ్మింగ్ పూల్ ఉన్న హోటల్స్ని మేము ప్రిఫర్ చేస్తాం. ఆ పక్కన ఉన్నదైతే 4 feet స్విమ్మింగ్ పూల్ అండి. ఇదైతే కిడ్స్ పూల్ అండి. కాబట్టి ఓవరాల్ వ్యూ వచ్చేసి ఇదండి. చక్కగా నీట్గా ఎక్కువ ఏమంటారు గందరగోళం లేకుండా, ఎక్కువ జనం లేకుండా నీట్గా అయితే ఉంది. అలాగే బాత్ టవల్స్, వీటిని ఏమంటారంటే బాత్ టవల్స్ అంటారు, అవి ఉన్నాయి. అలాగే చక్కగా రిలాక్స్ అవ్వడానికి ఈ రిలాక్సింగ్ టేబుల్స్ అంటారు, చైర్స్ అంటారు, అవి కూడా ఉన్నాయి. ఇంకే ఫెసిలిటీస్ ఉన్నాయంటే జిమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. మేము ఎప్పుడు జిమ్కి వెళ్ళింది లేదు, చేసింది లేదు. కానీ మీలో ఎవరన్నా అలాగా ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మీరు ఆ వర్కౌట్స్ చేసుకోవచ్చు. మామూలుగా ఏవైతే మినిమం ఎక్విప్మెంట్ కావాలో, బేసిక్ ఎక్విప్మెంట్ కావాలో అవన్నీ ఉన్నాయి. ట్రెడ్మిల్స్ కానీ పైకి వెళ్తే అంటే పైన ఇంకో ఫ్లోర్ ఉంది, అక్కడ కొన్ని ఎక్విప్మెంట్ అయితే ఉందండి. కాబట్టి ఒక ఫ్యామిలీగా ఎంజాయ్ చేయాలి, ఒక ఫ్యామిలీగా గడపాలని అనుకుంటే ఈ అపార్ట్మెంట్ అయితే బెస్ట్ చాయిస్ అని నేను చెప్పగలను. చక్కగా సిటీ వ్యూ చేస్తూ ఇక్కడ వర్కౌట్స్ చేసుకోవడం అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది. మేమైతే ఈ జిమ్కి అయితే రాలేదు. ఇంకోటి ఏంటంటే పిల్లల్ని ఎందుకు పంపించామంటే ఇంకా పటాయికి బయలుదేరిపోతున్నామండి, టైం లేదు. చేద్దాం అనుకున్నాం కానీ లాస్ట్ మూమెంట్ వరకు టైం అయిపోయింది. అందుకని ఇక్కడికి పిల్లల్ని పంపించాం. మేమైతే లాస్ట్ మినిట్ ప్యాకింగ్ అయితే చేస్తున్నామండి. ఇది జిమ్ నుంచి ఓవరాల్ వ్యూ చూపిస్తున్నాను. అలాగే స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి సిటీ వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుందండి. ఓవరాల్గా బ్యాంకాక్ ఆ సిటీ వ్యూ కూడా చూడొచ్చు. సో మేమైతే 3 days మస్తు ఎంజాయ్ చేసాము. సో ఒకవేళ ఆఫ్ చేసుకుంటే ఈ ఫెసిలిటీస్ ఉన్నాయని చూపించడానికి నేను ఇవన్నీ చూపిస్తున్నాను. సో వీడియో స్పీడ్గా చేస్తున్నామండి, ఎందుకంటే ఆల్రెడీ మా బోల్ట్ వచ్చింది. అంటే గ్రాబ్ కాకుండా బోల్ట్ వాడుతున్నాము. బోల్ట్ బెస్ట్ ట్రాన్స్పోర్ట్ అనిపించింది. దీనికైతే మాకు 9,000 థాయ్ బాట్ పడిందండి. అంటే నియర్లీ 18,000 రూపీస్ ఎంతో పడింది. సో ఎందుకు అంటే మేము 5 people కదా, డబుల్ బెడ్రూమ్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే 3 adults లెక్క, అంటే 2 families లెక్క ఇక్కడ ట్రీట్ చేస్తారు. కాబట్టి ఇంకా చిన్న ఫ్యామిలీ అనుకోండి, మీరు సింగిల్ బెడ్రూమే తీసుకోండి, ఇంకా తక్కువ పడుతుంది. అలాగే డైరెక్ట్గా వస్తే అంటే ఆన్లైన్ booking.comలో కాకుండా డైరెక్ట్గా వచ్చి బుక్ చేసుకుంటే ఇంకా తక్కువకి వస్తుందండి. మేము దీనికంటే ముందు వ్యాక్స్ అండ్ సూట్స్ అని ఈ పక్కనే ఉంటుంది, అది కూడా మీకు వీలైతే వాల్టన్ సూట్స్ ఇస్తాను. అది ఇంకా బాగుందండి దీని మీద. అంటే లొకేషన్ కానీ లేకపోతే రూమ్స్ కానీ ఇంకా లగ్జరీగా ఉన్నాయి. కానీ అదైతే మాకు వేకెన్సీ దొరకలేదు. సో అందుకని అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి బుక్ చేసుకున్నాం. బట్ డీసెంట్ స్టే అని చెప్పాలి. ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి అల్లరి లేకుండా, గందరగోళం లేకుండా, ఈ ఫెసిలిటీస్ బాగాలేదు, స్టింకీగా ఉండకుండా, గోడలు చండాలంగా ఉంటే పీస్ ఆఫ్ మైండ్ ఉండదు కదా. బ్రైట్ కలర్స్, మంచి కలర్స్, మేమైతే స్టే అయితే ఎంజాయ్ చేసాము. అలాగే వీడియో అవుతున్నంత సేపు మీకు ఇక్కడ మేము ఎలా ఉన్నాము, ఏం చేసాము అనేవి కొన్ని వీడియోలు పెట్టాము, అవి చూసారని అనుకుంటున్నాను. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. సో మేమైతే ఎందుకు సర్వీస్ అపార్ట్మెంట్స్ లేకపోతే అపార్ట్మెంట్ స్టైల్ లేకపోతే హోమ్ స్టే ఆఫ్ చేస్తామంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొంచెం ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉండాలని. ఎక్కడో హోటల్లో ఉంటే ప్రతిదీ కొనుక్కొని తినలేం కదా, కొన్ని మనకి ఇష్టమైనవి కూడా మార్నింగ్ టీ అని అలాంటివి చేసుకోవచ్చు కదా అని దీన్ని ఫ్యామిలీగా ట్రావెల్ చేస్తాం కాబట్టి ఆఫ్ చేసాము. మీకు నచ్చితే చేసుకోవచ్చు, లేకపోతే హోటల్స్ కూడా ట్రై చేయొచ్చు. భానుప్రకాష్ గారు ఫ్రమ్ మదనపల్లి, హాయ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. చక్కగా మీరు రెస్పాండ్ అవుతున్నారు ప్రతి వీడియోకి కూడా. థ్యాంక్ యూ సో మచ్. లవ్ ఫ్రమ్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ అండి. సో మీరు ఇప్పుడు ఏదైతే వీడియోలో చూస్తున్నారో ఇది లాబీ అండి. లాబీలో ఒక చిన్న కాఫీ షాప్ అనమాట. సో ఫ్రెష్ శాండ్విచెస్, క్రాయిసన్స్, అలాగే కొన్ని స్నాక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇప్పుడు మేము ఉన్న హోటల్ వచ్చి డి వారీ అండి. ఇది వచ్చిన ఏరియా పేరు వచ్చి సుకుమ్విత్ అనమాట. సో బ్యాంకాక్లో బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ స్టే అన్నటప్పుడు సుకుమ్విత్ ఒకటి, సియామ్ ఒకటి, అలాగే ఓల్డ్ సిటీ అని ప్లేసెస్ మీరు చూడొచ్చు. అయితే మోస్ట్లీ ట్రావెలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సుకుమ్విత్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ సెంటర్ ఆఫ్ సిటీ అండ్ అన్నాటికి యాక్సెసిబుల్ అండి, ఎక్కడికి ట్రావెల్ చేయాలన్నా కూడా. సో మేము కూడా సుకుమ్విత్లోనే తీసుకున్నాము. సో ఒకసారి అది గమనించగలరు. సో మీరు ఈ ప్లేస్ ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఈ హోటల్ పేరు వచ్చేసి డివారీ రెసిడెన్సీ అండి. అడ్రస్ చూడండి, మోంటారా తోంగలార్ 25. ఏంటో కొంచెం పలకడం కష్టంగా ఉంటుందండి. సో నేను డీటెయిల్స్ అన్నీ కిందన ఇస్తాను. సో మేమైతే కిచెన్తో ఆఫ్ చేసుకుంటామండి. మాకు కిచెన్ కావాలి, మేము చక్కగా ఫ్యామిలీగా కుక్ చేసుకోవాలి, అందుకోసం కిచెన్తో ఆఫ్ చేసుకుంటాం. ఈ సుకుమ్విత్ ఏరియాలో 700 నుంచి 1000 థాయ్ బాట్లో మీకు మంచి హోటల్స్ అయితే వస్తాయండి. మాలాగా మీరు చూస్ చేసుకోము, మాకు బడ్జెట్లో అయిపోవాలి అంటే
మీరు ఆ బడ్జెట్లో ఈజీగా చేసుకోవచ్చు. 700 to 1000. లేదు కొంచెం ఫెసిలిటీస్ కావాలి, మరి హోటల్లా కాకుండా కొంచెం మేము చక్కగా స్పెండ్ చేయాలని అనుకుంటే మరికొన్ని థాయ్ బాట్ మీరు పెట్టగలిగితే బెస్ట్ హోటల్స్ అయితే వస్తాయి. సో మేమైతే 9000 థాయ్ బాట్ ఇచ్చామండి. ఎందుకంటే మేము ఒక ఫ్యామిలీ లెక్క కాదండి, త్రీ అడల్ట్స్ కాబట్టి వాళ్ళు 2 ఫ్యామిలీస్ లెక్కే. ఈ 3 అడల్ట్స్ ఉన్నారనుకోండి, మీకైనా 2 రూమ్సే ఇస్తారు, ఒక రూమ్ అయితే ఇవ్వరు. కాబట్టి అందుకోసమని మాకు ఎక్కువ పడింది. లేకపోతే మాకు 4500 5000 థాయ్ బాట్లు అయిపోను. అంటే 5000 థాయ్ బాట్ అంటే 3 డేస్కి 10,000 అయిపోను. 3 డేస్కి 10,000 అంటే 3000 చొప్పున పర్ డేలో అయిపోను. బట్ మేము 3 అడల్ట్స్ 2 కిడ్స్ ఉండడం వల్ల ఈ ప్రైస్ అయితే మాకు. ఈ హోటల్ని అయితే మేము booking.comలో బుక్ చేసుకున్నామండి. సో దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, అలాగే యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నానండి. ఒకవేళ యూస్ఫుల్ అయితే కింద కమెంట్స్లో యూస్ఫుల్ అని టైప్ చేయండి. మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి, దానివల్ల చాలామందికి సజెస్ట్ అవుతుంది, అలాగే యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడితో అయితే బ్యాంకాక్ సిరీస్ ఎండ్ అవుతుందండి. మేము బ్యాంకాక్ నుంచి ఈరోజు పటాయాకి ప్రయాణం అవుతున్నాం. సో పటాయా తర్వాత ఫుకెట్ సిరీస్ అయితే రాబోతున్నాయండి. స్టే ట్యూన్ ఫర్ దోస్ సిరీస్. అలాగే మేము ఒకవేళ ఏమైనా డీటెయిల్స్ ఇవ్వడం మర్చిపోయినట్టయితే మాకు కమెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి, తప్పకుండా మేమైతే రిప్లై ఇస్తాం. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. సీ యూ అగైన్ ఇన్ అన్ adventurous fun filled Pattaya series. Stay tuned. Bye bye and take care.